బిడ్డలను ఆటంకపరచకు అని అన్నావునా యేసయ్యా. దేవుని రాజ్యము తీరిదే అని పలికావునా యేసయ్యా. యేసయ్యా ఈ సమయమునా వీరిని ఎదుటికి తెచ్చాము యేసయ్యా. ఈ సమయమునా వీరిని ఎదుటికి తెచ్చాము. చిన్న బిడ్డలను ఆటంకపరచకు అని అన్నావునా యేసయ్యా. సమూయేలును నీకు అప్పగింపగా దేశానికి ప్రవక్తగా నిలబెట్టావే. సమూయేలును నీకు అప్పగింపగా దేశానికి ప్రవక్తగా నిలబెట్టావే. అభిషేకమిచ్చే పాత్రగా చేసి దీర్ఘదర్శిగా వాడుకున్నావే. చిన్న బిడ్డలను ఆటంకపరచకు అని అన్నావునా యేసయ్యా. మోషేను నీకు అర్పింపగా ఐగుప్తు ఖడ్గం నుంచి కాపాడావే. మోషేను నీకు అర్పింపగా ఐగుప్తు ఖడ్గం నుంచి కాపాడావే. పరలోక తర్పీదుతో పంపగా నమ్మకస్తుడాయేని ఇల్లంతటిలో. చిన్న బిడ్డలను ఆటంకపరచకు అని అన్నావునా యేసయ్యా. బ్రహ్మను నీకు ప్రతిష్ఠింపగా ఏలియా ఆత్మతో నీవు లేపావే. బ్రహ్మను నీకు ప్రతిష్ఠింపగా ఏలియా ఆత్మతో నీవు
లేపావే. ఏడవ దూతగా వాడుకున్నావే. సమస్త మర్మములు బయలుపరిచావే. చిన్న బిడ్డలను ఆటంకపరచకు అని అన్నావునా యేసయ్యా. బలవంతుని చేతిలో దానము వాలే. వయస్సునందు జ్ఞానమందు వర్ధిల్లజేయి. బలవంతుని చేతిలో దానము వాలే. వయస్సునందు జ్ఞానమందు వర్ధిల్ల చేయి. నీవొచ్చు వరకు నీ సేవలో నీ సైనికునిగా నిలబెట్టయ్యా. చిన్న బిడ్డలను ఆటంకపరచకు అని అన్నావునా యేసయ్యా. దేవుని రాజ్యము తీరిదేయని పలికావునా యేసయ్యా. యేసయ్యా, ఈ సమయమునా పీరిని ఎదుటికి తెచ్చాము యేసయ్యా. ఈ సమయమునా వీరిని ఎదుటికి తెచ్చాము. అబ్బా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామం బట్టి నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ 2026లో ప్రభా కుటుంబ బలిపీఠము వాల్యూమ్ 4వ వాల్యూమ్ 4 మా మధ్యకు ప్రభా పంపించినందుకు నీకే స్తోత్రములయ్యా. ప్రభా, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో మేము చదువుచుండగా నీ పరిశుద్ధాత్మ ఆ మేఘము మమ్మలను కమ్ముకుందునుగాక. వినిచున్న ప్రతి ఒక్కరు గోరను ప్రభా విశ్వాసంలోనికి నడిపించమని, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని మా ప్రభు రక్షకుడు ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా ప్రత్యేక వందనములు. కుటుంబ బలిపీఠము జనవరి 1, 2026. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. 2 కొరింథీ 5:17. మనం మన తప్పులు చేస్తాం. నూతన సంవత్సరపు రాత్రి ప్రమాణాలు చేస్తాము. తదుపరి మరుసటి రోజే వాటిని ఉపయోగిస్తాము. మనం కొత్త పాటలను తిప్పుతాం మరియు ప్రమాణాలు కేటాయిస్తాము మరియు మన యాజకుల వద్దకు వెళ్తాం. మనం కాలేదు, కానీ కాదలికులు వెళ్తారు
మరియు వారు తమ పాపాన్ని వారికి ఒప్పుకుంటారు మరియు తీర్మానాలపై సంతకాలు చేస్తారు. మనం బలిపీఠం వద్దకు వచ్చి కొత్త పూటలు తిప్పుతాం, కానీ అన్నీ వ్యర్థమే. ఎందుకంటే మరుసటిసారి ఎవరైనా మన దానికి అడ్డు వస్తే లేదా మరేదైనా జరిగితే ఆ పాత కోపం మళ్ళీ తిరిగి వస్తుంది. మనం కష్టాల్లో చిక్కుకున్న ప్రతిసారి లేదా మరేదైనా జరిగితే అది మళ్ళీ జరుగును. కాగా ఒకడు రాగలిగిన చోటు ఒకటుంది. అది అతన్ని శాశ్వతంగా నిత్యజీవం కోసం మార్చివేస్తుంది. నా వద్దకు వచ్చువారిని నేనెంతమాత్రమూ బయటకు తోసివేయను. ఆమేన్ అని యేసు చెప్పాడు. ఒకడు దేవుని వద్దకు వస్తే అతని నిత్యగమ్యము పూర్తిగా మారిపోతుంది. ఒకడు దేవుని కలుసుకుంటే వాడు మరుసటిలా ఉండలేడు. నీవు దేవుని కలుసుకుంటే మునుపటి వ్యక్తిలా ఎప్పటికీ ఉండలేవు. నీవు ఆయన్ని విడిచిపెడితే ఎన్నడూ లేనంత చెడ్డ వ్యక్తిగా తయారగుదువు అని ఆయన్ని స్వీకరిస్తే నీవు నిత్యజీవం లభిస్తుంది. ఆయన తన వాగ్దానం ప్రకారం అంత్యదినమున నిన్ను లేపుతాడు. ఆమేన్. ఒకప్పుడు అబ్రహాము అనే వ్యక్తి ఉండేవాడు. అతడు కల్దీయుల దేశము నుండి వచ్చాడు. అతడు ఊరు అనే పట్టణములో నివసించాడు. అతడు కేవలం సాధారణ మనిషి, మంచివాడు. బహుశా అతని తండ్రి బహుశా విగ్రహాన్ని పూజించి ఉండవచ్చు, ఎందుకంటే వారు బబులోను నుండి వచ్చారు. అతడు కేవలం సాధారణ వ్యక్తి. అతనికి వయసు పైబడుతుంది. అతనికి 75 సంవత్సరాలు. అతని భార్యకు 65. అబ్రహాము ఒకరోజు అతడు బహుశా పొలంలో ఉండటయే, వేటాడుతుంటయే, లేదా మరేదైనా చేస్తున్నాడో, పండ్లు కోస్తున్నాడో, లేదా అతని పని ఏదైనా కావచ్చు, అతడు దేవుని కలుసుకున్నాడు. మరి అప్పటి నుండి అతడు మారిపోయాడు. అతడు దేవుని కలుసుకున్న విషయం మరియు గంట అతనికి తెలుసు. అది అతన్ని మార్చివేసింది. దేవుడు అతన్ని అనేక దేశాలకి తండ్రిగా ఉండుటకు పిలిచాడు. దేవుణ్ణి, ఆయన వాగ్దానాన్ని నమ్మాడు, ఎందుకంటే అతడు దేవుణ్ణి కలుసుకున్నాడు. 25 సంవత్సరాల తరువాత అతనికి చిరాకు కలిగించడానికి వారు వాదిస్తున్నారు. అతడు నమ్మింది తప్పు అని అతనికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ బైబిల్ చెప్పింది అతనికి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఎల్లప్పుడూ బలవంతుడయ్యాడు, ఎందుకంటే దేవుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకోగలడని అతడు ఎరిగియుండెను. ఆమేన్. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుణ్ణి కలుసుకుంటాడో అది అతనికి నిర్మాణాన్ని మార్చివేస్తుంది. అది అతనికి ఒక ఆత్మీయ భావాన్ని ఇస్తుంది. మొన్న రాత్రి నేను మాట్లాడుచున్నప్పుడు సహజ మనిషికి కేవలం 5 ఇంద్రియాలు మాత్రమే ఉంటాయని చెప్పాము. కానీ విశ్వాసికైతే అతడు దేవుని కలుసుకొనున్నప్పుడు అతడు భిన్నమైన దానిని పొందుకుంటాడు. అది అతనికి ఛాయలకి పైగా లేపే ఒక సహజాతీతమైన ఇంద్రియముగా ఉంటుంది. ఆమేన్. అది అసాధ్యమైన వాటిని జరుగునని అతన్ని నమ్మేలా చేస్తుంది. దేవుడది చెప్పాడు కనుక అది ఖచ్చితంగా జరుగుతుందని అతడు ఇంకా నమ్ముతూనే ఉంటాడు. ఒకడు దేవుణ్ణి కలుసుకున్నప్పుడు అతనికి ఏదో జరుగుతుంది. మరియు అప్పటి నుండి 59:1831 పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు భూమి యందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే ఉన్నావు దేవా. ఆమేన్.